what did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక స్పెషల్ ఉంది. దానికంటే ముందు మనం బయటికి వెళ్ళాలి. వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాను. రండి వెళ్దాం. ఈ ప్లేస్కి నేను మైక్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. నాయిస్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎంటర్ అవ్వగానే ఫిషెస్ చాలా అందంగా ఉన్నాయి. ఏవైనా కూడా ఒకటే రేటేనా అబ్బి? చిన్నవి ఒక రేటు, పెద్దవి ఒక రేటు ఉన్నాయి కదా. చిన్న చిన్న పక్షులు చాలా అందంగా ఉన్నాయి. ఇది చూడు చూడు. వీడియో తీసిన తర్వాత మొబైల్ పక్కకి వెళ్తుంటే అవి పిలుస్తున్నాయి తెలుసా. ఈ చిలుకలు అయితే ఇలా పక్కకు వచ్చి మరీ పిలుస్తుంది. మాటలు వస్తాయి అబ్బి, మనం నేర్పియాలి కదా. అది దానికి ఇచ్చింది. షేరింగ్ అన్నమాట. అసలు వీడియో చూస్తామంటే ఇక్కడ రానే రావడంలా. అది పిలుస్తుంది, ఇది పిలుస్తుంది వీడియో తీద్దురా అని. ఏమి ఏమి నువ్వు చాలా జాస్తి దానివి, నిన్ను మాత్రం నేను తీసుకెళ్ళను. మాటలు వస్తాయా నీకు? ఇవన్నీ బుజ్జి బుజ్జివి. వీటికి మాటలు రావబ్బి నేర్పిస్తే? ఓన్లీ విజిల్స్ వేస్తుందా? ఇవి మాత్రం మాట్లాడతాయి. ఇది మాత్రం చాలా జాస్తిగా ఉంది. ఇది ఫ్రెండ్లీ అంట, అందుకే ఓ తెగ పోజ్ ఇచ్చేస్తుంది ఫొటోస్కి. నేను పక్కనకి వెళ్తున్నా కూడా పిలుస్తుంది ఇది. ఏమి ఏమి అంత తనకలాడుతున్నావే? వర్రే ఎక్సర్సైజ్ చేస్తుంది చెప్పేమో. ఆహా, ఇంకా ఇంకా చెప్పు. అవి రెండు సైలెంట్గా తింటానాయి, నీకేమి? అవి చూడు ఎంత బాగా తింటానాయో. నువ్వు మాత్రం చాలా జాస్తి దానివి. అవి పిలుస్తాను అయిపో, తిననంటే తినిపోయి. అది అలా తినాలి. గ్రీన్ కలర్ది చాలా బాగుంది, బ్లూది కూడా బాగుంది. ఇక్కడ ఆఫ్రికన్ రోబ్ అట్లా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. ఇక్కడ చాలా రకాల చిలుకలు, అక్వేరియంస్ చాలా బాగున్నాయి. అక్వేరియంస్లో అయితే చాలా రకరకాల చేపలు ఉన్నాయి, చిన్న చిన్నవి. చేసిస్తారా రెక్కలు?
మళ్ళీ కట్ చేసినాక రిటర్న్ తీసుకునే లేదు లేదు కట్ చేయలేదు. అది తీసేసుకుంటే పెరుగుతాయి, అంతవరకు మామూలుగా రెక్కలు మనం కట్ చేయకుంటే బయట వదిలితే ఎగిరిపోతాయా? ఇవి ఏదానికి లవ్ బర్డ్స్గా అంటే ఎగిరిపోవా దాంట్లో పెడితే? కేజ్లో పెట్టాలా? ఓకే. రెక్కలు కట్ చేయకుండా పెట్టరా ప్లీజ్. ఎక్స్ ఎక్స్ లోడ్తో ఉందా? ఓకే. పెయిర్ ఒకటి మెయిల్ ఒకటి ఫీమేల్. ఓకే. ఇది ఎల్లోది వచ్చి ఫీమేల్. ఈ బ్లూది ప్రెగ్నెంట్. సరే ఆ పేరు తీసేరా. ఆ అబ్బాయి చూపిస్తున్నాడు ఎగ్స్ ఉన్నాయి దానికి. ఎగ్స్ లోడ్లో ఉన్నాయి. అది ఇవి వేరే వేరేటి కదా, ఏం గొడవ పడవ అబ్బి? గుడ్లు పెట్టుకోవడానికా? అంటే ఎక్కువ పక్షులు చిన్న చిన్న పిట్టలు వస్తుంటాయి, అవి ఏమన్నా గింజలు వేసి పెడితే దాంట్లో ఏమన్నా ఉంటాయేమో అని. ఒక 4 చిలుకలను తీసుకొచ్చేసాను ఇంటికి. ముందు వేరే సెలెక్ట్ చేసుకున్నాను. అందులో ఒకటి ప్రెగ్నెంట్ అంట, ఎగ్స్ ఉన్నాయి దాని పొట్టలో. అలాంటి వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం, అందుకే తీసుకోలేదు అవి. ఆ బ్యాగ్ నిలబడ్డ చిలుకలు మాత్రం ఒంటికనతో చూస్తున్నాయి, ఒంటికన రాక్షసులాగా. చూడండి ఎలా చూస్తున్నాయో. సీను సినిమాలో వెంకటేష్ని చూస్తుంది కదా ఒక చిలక, అలా చూస్తుంది అది. వైట్ కలర్ది మాత్రం చాలా ముద్దుగా ఉంది. వైట్ అండ్ ఎల్లో అవి రెండు కొంచెం యాక్టివ్గా ఉన్నాయి. ఆ వెనకలు ఉండేటి మాత్రం ఏం తినకుండా అలాగే ఉన్నాయి ముడుచుకొని. ఇది ఇప్పుడే తీసుకొని వచ్చానండి బయట నుండి. ఎందుకు తీసుకొచ్చానో కొద్దిసేపు తర్వాత చెప్తాను మీకు. ఈరోజు నా బర్త్డే అండి. ఈరోజు ఈ పక్షులకి స్వాతంత్రం ఇద్దామని తీసుకొని వచ్చేసాను. రండి వెళ్ళి వాటిని వదిలేద్దాం. అవి చేతిలో పట్టుకుంటే కొరుకుతున్నాయి ఒకటేమైనా చేతిని. మొత్తం 4 ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంచి వీడియో చేద్దాం అనుకున్నా, కాకపోతే అవి కొరుకుతున్నాయి బాగా. అందుకని వీడియోస్ మీద ఫోకస్ చేయలేదు, దానిని వదిలిపెట్టేశాను. లాస్ట్లో ఈ తెల్లది ఒకటి మిగిలిపోయింది. దీన్ని ఏదో ఒక విధంగా వీడియో తీద్దామని డిసైడ్ అయిపోయాను. అన్నింటికంటే ఇదే ఎక్కువ కొరికింది చేతుల్ని. చూడండి ఎలా చూస్తుందో, చూడండి కొరుకుతుంది చేతిని. ఇది ఒక్కటి చిక్కింది వీడియోకి, ఇంక చేతులు కొరికినా పర్లేదని వీడియో తీసేశాను. హ్యాపీగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి అన్నీ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాటిని అలా ప్రకృతిలోకి వదిలిపెడుతూ ఉంటే. అవన్నీ చాలా ఆనందంగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. నేను 2019లో ఒక అమ్మాయిని కలిశాను హైదరాబాద్లో. కలిసిన కొద్ది కాలంలోనే చాలా దగ్గర అయిపోయింది. తను నేను ఒకే సంవత్సరం, ఒకే నెల, ఒకే రోజు, ఒకే టైంలో పుట్టాము. మా ఇద్దరి నేమ్స్ కూడా మ్యాక్సిమం సేమ్ ఉంటాయి. తను వైజాగ్, నేను కడప. హ్యాపీ బర్త్డే మై డియర్ ఫ్రెండ్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ షేర్ చేయండి. నమస్తే.